పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని పూర్ణపాడు, లాభేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై గత 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న వంతెన పనులపై సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ నేతృత్వంలో పార్టీ నేతలు నదిలోకి దిగి పెండింగ్లో ఉన్న పిల్లర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నది మధ్య నుండే ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొమరాడ మండలంలోని 9 పంచాయతీలు, సుమారు 43 గ్రామాలకు ఎంతో కీలకమైన ఈ వంతెన నిర్మాణం 2006లో సిపిఎం పార్టీ చేసిన పోరాటం, అప్పటి ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి అసెంబ్లీలో వినిపించిన గళం ఫలితంగా ప్రారంభమైందని గుర్తు చేశారు. అయితే 2 దశాబ్దాలు గడుస్తున్నా కనీసం 3 పిల్లర్లు పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ఈ వంతెన పూర్తి కాకపోవడంతో నాగావళి నది ఆవల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా నరకయాతన అనుభవిస్తున్నారని, వర్షాకాలం వస్తే వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి వర్షాకాలం ప్రారంభం కాకముందే ఈ వేసవిలోనే యుద్ధ ప్రాతిపదికన వంతెన పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 10వ తేదీలోపు ఈ వంతెన పనులు ప్రారంభం కాకపోతే ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, లాభేసు పూర్ణపాడు గ్రామానికి చెందిన యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వంతెన ప్రారంభించి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వానికి కనీసం ఒక 15 కోట్ల రూపాయలు 40 గ్రామాల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు కనుక కేటాయిస్తే 5 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రానికి వెళ్తారు. అంటే 40 గ్రామాల ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న సమస్యను కూడా ఈరోజు 5 ప్రభుత్వాలు మారినాయి. పాలకులు మారుతా ఉన్నారు, మంత్రులు మారుతా ఉన్నారు, ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు. అందరూ చెప్పే మాట ఒక్కటే, ఈరోజు గిరిజనుల ఉద్ధరణ కోసమే మేము పుట్టామని చెప్పేసి చాలా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చిన వెంటనే పూర్తి చేస్తూ ఉంటారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వెంటనే మేము వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఇక్కడ మా ఆందోళనలో పాల్గొని ఆ రోజు నేను గెలిచిన వెంటనే పూర్ణపాడు లాభేసు వంతెన నిధులు కేటాయించే పని చేస్తాను అని చెప్పారు. మొన్న బడ్జెట్ పెట్టారు. ఇప్పటికి ప్రభుత్వం తర్వాత 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ 2 బడ్జెట్లోనైనా కనీసం నయా పైసా నిధులు కేటాయించడానికి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ మంత్రివర్యులు కానీ ఈ పూర్ణపాడు లాభేసిన వంతెన గురించి మాట్లాడారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. కానీ ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. కనీసం గిరిజనుల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గతంలో ఈ వంతెన దాడుతో అనేక మంది ప్రాణాలు చనిపోయారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే మొత్తం 70 కిలోమీటర్లు దాటి రావాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇంత నిర్లక్ష్యం తగదు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న పూర్ణపాడు లాభేసు వంతెన పనులు వెంటనే ప్రారంభించాలి. కనీసం ఏప్రిల్ 10వ తారీఖు లోపు ఈ వంతెన పనులు కనుక ప్రారంభించకపోతే మొత్తం ఈ వంతెన ప్రారంభానికి ఇక్కడ ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలోని